హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కొక్కడు బుద్ధి చెప్పుకొనుడి. అంటే ఒక్కొక్కరికి బుద్ధి చెప్తే ఇప్పుడు ఎవరు వింటారండి? వింటారా? వినరండి. ఈ రోజులంతా కూడా ఏదో మెసేజ్ వింటారు, పోతారు. కానీ ఒక్కొక్కరికి ఎవరైనా బుద్ధి చెప్తే నువ్వేం చెప్పేది కదా, అంత ఈజీగా ఎవరు ఒక్కొక్కరికి చెప్తే వినరు. ఇంకా మొదటి యోహాన్ కాదండి, మొదటి యోహాను చివరిగా ఉండేది 2:25 రాయబడి ఉంది, నిత్య జీవము అనుగ్రహింతును నన్ను అనేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు ఏమని మనకు అందరికీ వాగ్దానం చేసి ఉన్నాడు? నిత్య జీవము అనుగ్రహింతును. ఈ లోక జీవితము ఎక్కువ ఎన్ని రోజులు జీవిస్తామండి? ఎన్ని రోజులు జీవిస్తాం? నాకు తెలియదు. నాకు 50 దాటింది. మా మామయ్య 98. మా మామయ్య జడ్సన్ గారు వాళ్ళ నాన్న 98. మా అమ్మ నాన్న ఇద్దరు ఎక్కడో ఉన్నారో, పరలోకంలో ఉన్నారో, ఎక్కడో ఉన్నారో దేవునికే తెలుసు. కానీ ఏమంటున్నానంటే, మనము పరలోకానికి టికెట్ సంపాదించుకోవాలంటే ఇక్కడే సంపాదించుకోవాలి. అక్కడ పోయి దొరకదు. టికెట్ ఎక్కడ? ఇక్కడే టికెట్. ఇక్కడే టికెట్ సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదించుకుంటేనే అక్కడ మనం ఎంట్రీ చేయగలం. లేదంటే దేవుడు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా? అక్కడ పోలేం కూడా. నేను చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పి ఉన్నాను, ఎలా దేవుడు నన్ను పరలోకానికి నరకానికి తీసుకుపోయి చూపించాడని. నరకం చాలా భయంకరం అండి. నరకం చాలా భయంకరం. ఆ భయంకరమైన ఆ చోటు ఎవ్వరు వెళ్ళకూడదండి. అక్కడ ఎలా ఉంటుందంటే, మన శరీరంలో ఉన్న ఆత్మ మీ శరీరంలాగా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? పురుగులో ఉంచుతాడు దేవుడు, పురుగులో. అందుకే బైబిల్లో ఉంది, వారి పురుగులు అక్కడ ఏం చేయదు? చావదు మాత్రం కాదు, అగ్ని ఆరదు. అంటే చావులేని చావు. అంటే మీరు మంచిగా ఈ సండే మీటింగ్ కూడా ఓపికతో వస్తున్న మీరు అందరు తప్పకుండా పరలోకం వెళ్తారని నేను నమ్ముతున్నానండి. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో మన శరీరంలో ఉన్న జీవం అనేది ఉంటే పురుగులో ఉంటుంది, లేదంటే పరలోకంలో దేవదూతలు వలె మనం ఉంటాం. ఏమి కావాలో ఈ లోకంలో మనం టికెట్ కొనుక్కోవాలండి. ఈ లోకంలోనే ఏం చేయాలి? టికెట్ కొనుక్కోవాలి. పరలోకం వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవాలి. నరకానికి టికెట్ కొనవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా త్రోసేస్తారు నిప్పులో. కానీ మీరు ఎవరు వెళ్ళరని నేను నమ్ముతున్నాను అక్కడ. ఎందుకంటే మీరు నమ్మకముగా ఈ రీతిగా ఈ చీకటిలో కూడా, ఈ రాత్రి వేళల్లో కూడా ఇక్కడ వచ్చి మీరు మెసేజ్ విని మీరు యథార్థంగా మీరు వెళ్తున్నారు కాబట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. అది పొందుటకు మనం ఏం చేయాలంట? మనమందరూ పిలువబడితేమి అని చెప్పి రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8:28 రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదాము. అంటే మనమందరి జీవితంలో ఇక్కడ రాయబడిన ఈ చక్కని మాట, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అంటే ఆయన సంకల్పము చొప్పున మీరు పిలువబడిన వారుగా మీరు ఉంటే,
పిలువబడిన వారుగా మీరు ఉంటే మేలు కలుగుటకై ఏంటంట, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదంట. సమస్తము సమకూడి జరుగుచున్నదంట. ఆ రీతిగా మీరు నమ్మాలి. మనము దేవుని యందు మనం విశ్వాసం కలిగి మనం జీవిస్తే అన్నీ సమకూడి మీకు, ఇక్కడ రాయబడి ఉంది, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. అంటే దేవుడి సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళికను బట్టి మీరు దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున మీరు పిలువబడిన వారైతే, పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఏం కలుగుటకై అంట, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము ఏం చేస్తుందంట, సమస్తము సమకూడి జరుగుతుంది. ఏదో ఒక రోజు, అంటే అందరి జీవితంలో ఎప్పుడు కూడా మనకు 24 గంటలు 365 రోజులు మనకి ఏ బాధ రాదు, ఏ దుఃఖం రాదు, ఏ కన్నీరు రాదు అని కాదు. వస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు వస్తుంది. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు మనకు అన్నిది మంచిది చెడు అన్నీ వస్తుంది. కానీ దానిలో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడండి. దేవుడు బలపరుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఆ రీతిగా బలపరుస్తాడని నమ్ముదాం. మన జీవితంలో ఆయన తోడుగా చివరి వరకు ఉంటాడని నమ్ముదాం. తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.